బీసీ ఆర్డినెన్స్ ను తాము వ్యతిరేకించామని, అయితే బీసీల్లో ముస్లింలను కలిపితే ఆర్డినెన్స్ ను అడ్డుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీసీల్లో ముస్లింలను కలపడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని బీసీ సంఘాలు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదం తెలపదన్నారు బండి సంజయ్. బీసీ ఆర్డినెన్స్ ను తాము వ్యతిరేకించామని, అయితే బీసీల్లో ముస్లింలను కలిపితే ఆర్డినెన్స్ ను అడ్డుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీసీల్లో ముస్లింలను కలపడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని బీసీ సంఘాలు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు. ఇక బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదం తెలపదన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది. వెనుక అదేంటే బీసీలకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది. రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇస్తేనే గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలకు హైదరాబాద్ లో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఒక్కసారి బీసీ సమాజం గుర్తించాలి. ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే 51% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కులగణన సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే 46% వచ్చింది. 5% తగ్గించారు. దాదాపు 18 లక్షల మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజాన్ని ఇలా పరిగణలోకి తీసుకోలే. ఇక్కడే అన్యాయం జరిగింది. 10% ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేది ఎంత? 32%. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఎంత? 27%. 27%కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 5% మాత్రమే జోడించింది. అది 32% అయింది. కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాము. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్